నుంచి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్ అయ్యారు. ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ ఆయనపై చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపులు సంచలనం సృష్టించాయి. తనపై లైంగిక వేధింపులకు గురి చేశారని ఒక మహిళ ఆరోపించారు. ఆమె సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఎవరికైనా చెప్తే తనతో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేస్తానంటూ బెదిరించారని బాధిత మహిళ పేర్కొన్నారు. అలా తనపై 3 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని అన్నారామె. పార్టీ కార్యక్రమాల్లో పరిచయమై ఫోన్ నెంబర్ తీసుకున్నారని మహిళ ఆరోపించారు. రాత్రివేళ మెసేజ్లు పంపి వేధించారని లేఖలో పేర్కొన్నారు. తిరుపతి జిల్లా భీమా ప్యారడైజ్ హోటల్ కు పిలిపించి వేధించారంటూ ఆరోపించారు. టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్ అయ్యారు. ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ ఆయనపై చర్యలు చేపట్టింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం మహిళని వేధించారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే మహిళలకు రక్షణ కల్పించే విధంగా, మహిళలను గౌరవించే విధంగా తమ పార్టీ ఉంటుంది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పుకుంటూ వస్తున్న తెలుగుదేశం పార్టీ వైసీపీలో జరుగుతున్న పరిణామాలను కూడా తీవ్రంగా ఖండిస్తుంది, పరిగణిస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం ఈ విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. సో దీంట్లో భాగంగానే ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయం వచ్చిన వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా, పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇదే తరహా చర్యలు ఎమ్మెల్యేగా ఉన్న ఈయనే కాకుండా ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడినా, మహిళలను వేధించినా, లైంగికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా వాళ్ళందరినీ కూడా ఇదే రకంగా కఠినంగా శిక్షిస్తాము, పార్టీ నుంచి దూరంగా పెడతాము అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సో ఒక సంకేతాన్ని ఇవ్వడం ద్వారా పార్టీలోని నేతలను అందరినీ దారిలో పెట్టే దిశగా మరొక వైపు ఒక హెచ్చరిక చేసే విధంగా ఈ సస్పెన్షన్ ఉంది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో దీంట్లో భాగంగానే టీడీపీ అధినేత నిర్ణయం మేరకు, సూచనల మేరకు, ఆదేశాల మేరకు కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది పార్టీ అధినాయకత్వం. దీనికి సంబంధించి పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన అధికారిక ప్రకటన కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్ అయ్యారు. ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ ఆయనపై చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపులు సంచలనం సృష్టించాయి. తనపై లైంగిక వేధింపులకు గురి చేశారని ఒక మహిళ ఆరోపించారు. ఆమె సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఎవరికైనా చెప్తే తనతో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేస్తానంటూ ఆయన బెదిరించారని బాధిత మహిళ పేర్కొన్నారు. అలా తనపై 3 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని అన్నారామె. పార్టీ కార్యక్రమాల్లో పరిచయమైన తర్వాత ఫోన్ నెంబర్ తీసుకున్నారని మహిళ ఆరోపించారు. రాత్రివేళ మెసేజ్లు పంపి వేధించారని లేఖలో పేర్కొన్నారు. తిరుపతి జిల్లా భీమా ప్యారడైజ్ హోటల్ కి పిలిపించి వేధించారంటూ ఆమె ఆరోపించారు.
రైట్, లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్ అయ్యారు. ఎమ్మెల్యే ఆదిమూలాన్ని సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ ఆయనపై చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపులు సంచలనం సృష్టించాయి. తనపై లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఒక మహిళ ఆరోపించారు. ఆమె సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఎవరికైనా చెప్తే తనతో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేస్తానని బెదిరించారని బాధిత మహిళ పేర్కొన్నారు. అలా తనపై 3 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పరిచయమైన తన ఫోన్ నెంబర్ తీసుకున్నారని మహిళ ఆరోపించారు. రాత్రివేళ మెసేజ్లు పంపి వేధించారని లేఖలో పేర్కొన్నారు. తిరుపతి జిల్లా భీమా ప్యారడైజ్ హోటల్ కు పిలిపించి వేధించారని ఆమె లేఖలో ప్రస్తావించారు.